బుధవారం ఉరుసు ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. కడప జిల్లా దువ్వూరు మండలం కృష్ణంపల్లె గ్రామంలో వెలసిన హజరత్ జమాలయ్య ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సర్వజన సమేత అన్నదాన సత్రం నిర్వాహకులు పల్లె నరసింహారెడ్డి, రఫీ తదితరుల ఆధ్వర్యంలో భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆర్గనైజర్ పల్లె నరసింహారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కృష్ణంపల్లె గ్రామంలో 3, 4, 5 తేదీలు సర్వజన సమేత అన్నదాన సత్రంలో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి వ్యవస్థాపకులుగా 1982లో మా తండ్రి గారు పల్లె పెద్ద జమ్మారెడ్డి గారు దీన్ని వ్యవస్థ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఒక 25 సంవత్సరాలు ఇక్కడ ఉండి దగ్గరుండి రఫీ నాన్న జమాల్ బాషా మా నాన్న ఉండి ఇక్కడ దీన్ని అంతా ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాదాపుగా 30 సంవత్సరాలు అవుతుంది. వారు చేసిన కృషికి ఈరోజు ఈ విధంగా వెలిసి ఈ విధంగా అన్నదానం అనేది దాదాపుగా ఒక 40,000 మందికి రోజు 3 రోజులు అన్నదానం జరుగుతుంది. మరి చేయడం అనేది ఆయన ఆ మహానుభావుని యొక్క కృప కటాక్షమే, గురువుగారి కృపా కటాక్షమే తెలియజేస్తూ ఈ కమిటీలో మా నాన్న జమాల్ వలి గారు, జమాల్ బాషా గారు, మరియు దస్తగిరి గారు, మరియు సంజీవ్ రాయుడు గారు, మరి పత్తి సుబ్బరాయుడు గారు, ఇలాగా 9 మంది సభ్యులు ఉన్నారు. బాలసుబ్బయ్య అట్లా 9 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మా నాన్న ఇద్దరు కలిసి వీళ్ళందరూ సహాయకులుగా ఉండి దీన్ని అంతటికి ఈ రోజు వరకు తీసుకొచ్చారు. మరి గారు వెంకటేశ్వర గారు వచ్చారు, వారు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. మరియు వడ్డేశ్వరం మౌలాలి గారు వడ్డేశ్వరం మరి మంగళగిరి నుంచి వస్తున్నాడు. మరియు కొల్లంపాడు నారాయణరెడ్డి గారు, ఇట్లా అందరము ఒక కమిటీగా ఏర్పడి ఇదంతా చేస్తున్నాము. ఇది జమాలయ్య శెట్టి గారు కూడా పొద్దుటూరు వాళ్ళు కూడా ఆయన కూడా దీంట్లో పుత్రుడుగా ఉన్నాడు. మరి మేమందరము ఊరికే నామకే వాస్తిగా భగవంతుడే జమాలయ్య స్వామి అంతా నడిపిస్తున్నాడు అని నేను సవినయంగా తెలియజేస్తూ ఆ జమాలయ్య స్వామికి మరి ఒక్కసారి ఆశీర్వాదం వాళ్ళందరికీ ఇవ్వాలని కోరుకుంటూ. మీ పేరు చెప్పండి. నా పేరు పల్లె నరసింహారెడ్డి, మా తండ్రి గారు పల్లె పెద్ద జమ్మారెడ్డి, వ్యవస్థాపకులు కోయిలగుంట్ల. ప్రతి పౌర్ణానికి అన్నదానము జరుగుతుంది. ప్రతి పౌర్ణానికి 700, 600, 800 మందికి చొప్పున భోజనం అన్నదానం జరుగుతుంది. మంచిగా చేస్తున్నాం. అలాగే మా చివరిలో కూడా ఉరుసు మహోత్సవ సందర్భంగా కూడా మరి జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే 146 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో ఈ సత్రములో మరి దాదాపు సుమారు నాకు తెలిసి ఎన్ని సంవత్సరాలు చూస్తారన్నదా 30 సంవత్సరాలు, సుమారు 30 సంవత్సరముల నుండి నిరంతరము ఇక్కడ ప్రతి ఉరుసు మహోత్సవానికి అన్నదానం అనేది జరుగుతుంది. కానీ ఈ అన్నదానానికి భక్తులు ఆయనకు సంబంధించినటువంటి భక్తులు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి ఆ విరాళాల ద్వారా మేమందరం కూడా దాతల సహాయంతో మా కమిటీ మెంబర్ల యొక్క ఒకరికొకరి యొక్క అనుకరణతో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం. కానీ ఇంత మంచి ఉజ్వలమైనటువంటి మహోన్నతమైనటువంటి ఒక యజ్ఞం అన్నదానం అండి. ఈ కార్యక్రమాన్ని 10 మందికి మంచి భోజనం పెట్టగలుగుతున్నందుకు మా అందరికీ కూడా ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే మేము చేసే కష్టము, మేము చేసే ఫలితం అనేది ఆ మనసు దేవుడు చూస్తాడు. ఎవరు ఏంటి అనేది దేవుడు పరిశీలిస్తాడు. ఎందుకంటే ఆయన ద్వారా ఎలాంటి రిమార్క్ లేకుండా అన్నదానం జరుగుతుంది.